సంక్షేమ పథకాలు ఏ పథకాలు ఇచ్చావు? నవరత్నాలు అన్నావు, నువ్వేదో 100కి 100% పూర్తి చేస్తున్నావు అన్నావు. ఒక్కొక్కరు జర్నలిస్టులు అడుగుతున్నారు నేను, సార్ మీరు పూర్తి చేయలేనివి పోలవరం కానీ, రీఎంబర్స్మెంట్ కానీ, రాజధాని 3 రాజధానులు కానీ, ఈయన అడుగుతున్న మద్యపాన నిషేధం కానీ అడుగుతుంటే ముఖం చాటేస్తున్నావు నువ్వు. మొన్న ఒక స్టూడెంట్ అమ్మాయి లెగిసి సంపద అంటే ఎలా కష్టపడి సృష్టించాలంటే దాన్ని నా పక్కన ఉన్నోడు చెప్తాను అన్నాడు తప్ప నువ్వు ఎలా సంపాదించేయటం చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు నువ్వు. నీవు అక్రమ ఆస్తులు అక్రమ సంపాదనతో పైకొచ్చిన నువ్వు ఒక స్టూడెంట్ అడిగిన సమాధానం చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఏ రకంగా ముఖ్యమంత్రి అవుతావని నువ్వు మళ్ళీ కళ్ళగంటున్నావు. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి నిర్ణయానికి వచ్చారు. రాబోయే కూటమి అభ్యర్థిని పక్క విజయంతో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించి నిన్ను ఇంటికి పంపడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారని. ఎక్కడ మద్యపాన నిషేధం, పూర్తి మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతున్నావు. మరి ఇప్పుడు నువ్వు ఎలాగ ఓటు అడుగుతున్నావు? మద్యపాన నిషేధం కాకుండా అక్రమ మద్యం, కల్తీ మద్యం, ప్రజల యువత హాస్పిటల్కి వెళ్తుంటే 20-25 సంవత్సరాల పిల్లలు నీ మద్యం తాగి లివర్ చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి హాస్పిటల్లో నానా తిప్పలు పడుతున్నారు. అందుకని యువతను ఓటు అడుగుతావా? ఇంక ఇది ఏ విధంగా నువ్వు ఓటు అడిగే హక్కు నీకుంది?